రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి షాక్ ఇచ్చింది. ఈ నెల 14న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎస్బీఐ రుణం ఎగవేత నిధుల తరలింపునకు సంబంధించి ఆయన్ని ప్రశ్నించనున్నారు. ఇప్పటికే అంబానీకి చెందిన 7,500 కోట్ల నగదును ఈడీ అధికారులు అటాచ్ చేసింది. ఇక 17,000 కోట్ల రుణం ఎగవేతకు సంబంధించి తొలిసారి గత ఆగస్టులో అనిల్ అంబానీని ప్రశ్నించారు. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు రాగా ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి షాక్ ఇచ్చింది. ఈ నెల 14న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇక ఎస్బీఐ రుణం ఎగవేత నిధుల తరలింపునకు సంబంధించి ఆయన్ని ప్రశ్నించనున్నారు. ఇప్పటికే అంబానీకి చెందిన 7,500 కోట్ల నగదును ఈడీ అధికారులు అటాచ్ చేసింది. ఇక 17,000 కోట్ల రుణం ఎగవేతకు సంబంధించి తొలిసారి గత ఆగస్టులో అనిల్ అంబానీని ప్రశ్నించారు. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.